కాబట్టి ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు లేకుండా వాగ్దానాలు మనకు చెందవు. అందుకని చాలామంది వాగ్దానాలు 31వ తారీఖు రాత్రి లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లో పెట్టినప్పుడు చాలామంది వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. ఆ వాగ్దానాలు చదువుకొని ఎంతో వారు తృప్తి చెందుతూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, ఇఫ్ దేర్ ఇస్ నో క్రైస్ట్ ఇన్ దేర్ హార్ట్, వారి హృదయంలో క్రీస్తు లేడనుకోండి, ఆ వాగ్దానాలకు వారికి మీనింగే లేదు. అవి కేవలము మాటలు మాత్రమే, ఒక రైటింగ్ మాత్రమే. అందుకని నీ హృదయంలో క్రీస్తు లేకుండా నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా అవి నీ సొంతం కావు. నీ జీవితంలో అవి నెరవేర్చబడవు. నువ్వు వాటిని ఎత్తిపట్టుకునలేవు. యు కెనాట్ డిమాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాటిని ఎత్తిపట్టుకొని దేవుని సన్నిధిలో వాటి విషయమై ఆయనను బలవంతం చేయలేవు. ఎందుకో తెలుసా? నువ్వు అసలు ఆయనకు చెందిన వాడు అయితేనే కదా ఆయన వాగ్దానాలు నీకు పాత్రలుగా చేయబడ్డాయి.